సో ముందుగా వెంకటస్వామి గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో జూన్ 2 ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవతరణ వేడుకలు ఏ విధంగా చేద్దామనుకుంటున్నారు, ఎవరెవరిని పిలుద్దామనుకుంటున్నారు, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, సో దీనికి సంబంధించి లేటెస్ట్ రిలేటెడ్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి మా ఆడియన్స్కి కూడా తెలియజేయండి. సో దట్ దాని మీద మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. జూన్ 2కు సంబంధించి వేడుకలు అవుతున్నాయి, అందరికి సంబంధించింది, మా ఒక్కరికి సంబంధించింది ఏం కాదు. ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా మేము లీడ్ తీసుకుంటాం. ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ లీడ్ తీసుకుంటాం. సో టీఆర్ఎస్ రేపు బీజేపీ అందరి తెలంగాణ రావడంలో ప్రధాన భూమిక పోషించింది. తెలంగాణ ఈ రాష్ట్రానికి ఇవ్వగలిగింది, ఇచ్చింది డెఫినెట్ గా సోనియా గాంధీ యొక్క దృఢ సంకల్పం. ఒక పక్కన తెలంగాణ ఆబాల గోపాల యొక్క పోరాటం అయితే, సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం, ఆ సంకల్పానికి సహకారం అందించినటువంటి అనేక పార్టీలు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు సంపూర్ణమైనటువంటి మద్దతు లేకున్నట్టు అంటే అది కష్టమే అయ్యేది. కాబట్టి మేడం సుష్మా స్వరాజ్ గారు స్వర్గీయ వారు బతికున్నప్పుడే వారు ఒక సభలో కూడా వారే అన్నారు, అందరం కూడా అట్లా దాన్ని గౌరవించాల్సిన పదం. సోనియా గాంధీ ఈ రాష్ట్రానికి సోనియమ్మ పెద్దమ్మ అయితే నన్ను చిన్నవాగా మీరు భావించవచ్చు అని చెప్పినటువంటి సందర్భం. ఇది ఈ భావన కంపల్సరీ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మధ్యలో ఉంటది. ఎందుకంటే సహకరించిన ప్రతి ఒక్కరి పట్ల, ఇవ్వడానికి కొట్లాడిన ప్రతి ఒక్కరి పట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం మొత్తం కూడా కృతజ్ఞతతోటి ఉంటది, గౌరవంతో ఉంటది. రాజకీయాలకు దీనికి సంబంధం లేదు అసలు. యాక్చువల్లీ దీన్ని రాజకీయం చేయాల్సినంత అఘాయిత్యం మాకు పట్టలేదు. అట్లాంటి ఏమంటే దిగజారుడు రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మిగతా వాళ్ళు కూడా దీన్ని రాజకీయంగా అంటే దాని గురించి ఏదో రసాభాస చేయడం కంటే అందరం కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ జూన్ 2 చేసుకోవడం అనేటువంటిది సమంజసం. సరే, మేము మా వైపు నుంచి మాకు అన్డిస్ప్యూటెడ్ గా తెలంగాణ ఆవిర్భావానికి ఎవరైనా అతిథిని పిలవాల్సి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో తప్పనిసరిగా సోనియా గాంధీ ప్రథమంగా వారిని పిలిస్తే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లేదు. అదే రకంగా సుష్మా స్వరాజ్ గారు ఉండేది ఉంటే వారిని కూడా పిలిచేవాళ్ళం. మీరా కుమారి గారు వారు ఒక భూమిక పోషించినారు బిల్ పాస్ కావడంలో. నేను ఎక్కడో కవితలు రాసినట్టు నాకు గుర్తుంది, ముగ్గురమ్మల ముచ్చటమ్మ తెలంగాణ, ముగ్గురమ్మల ముచ్చటైన తెలంగాణ అని రాసినట్టు నాకు గుర్తుంది. సో వీళ్ళు ముగ్గురు ఆ రోజు జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్ లో, పార్లమెంట్ ఎపిసోడ్ లో వాళ్ళదే ప్రధాన పాత్ర. దాంతో పాటుగా అనేక పార్టీలు, దాదాపు 30 పైన పార్టీలు డైరెక్ట్ గా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిబు సోరెన్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, శరద్ యాదవ్ గారు కావచ్చు, స్వర్గీయ వాళ్ళిద్దరు కూడా అజిత్ సింగ్ అండ్ శరద్ యాదవ్ గారు, చాలా మంది నేతలు ఇచ్చిన వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ధన్యవాదాలు ఉంటుంది. మేము కూడా పార్టీగా, అట్లాగే పార్టీ కార్యకర్తలుగా, తెలంగాణ బిడ్డలుగా మేము సదా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో ఉంటాము. దీన్ని నేను రాజకీయ వేదికగా చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేయొద్దు, మేము చేయొద్దు, ఎవరు చేయకుండా డెఫినెట్ గా తెలంగాణ 60 ఏళ్ళ ఆకాంక్ష పూర్తయి దానికి అధికారమైనటువంటి ముద్రపడ్డటువంటి జూన్ 2 అన్ని వేడుకలలో అందరు భాగస్వాములు కావాల్సిందిగా నేనైతే అప్పీల్ చేస్తున్నా. దాంట్లో షుడ్ నాట్ బి ఎనీ పొలిటిసైజేషన్ అండ్ ద డిస్ప్యూట్. అంటే వెంకటస్వామి గారు, ఎలా ఉండబోతున్నాయి ఈ వేడుకలు? అంటే గ్రామాన కూడా ఈ వేడుకలు నిర్వహిస్తామంటున్నారు. సో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతాయి? రాష్ట్ర గీతావిష్కరణ ఒకటి ఉంది. సో ఎలా ఉండబోతోంది? ఇంకా లాస్ అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. అయితే మేము అధికారంకి వచ్చినా కూడా నేను ఇందాక చెప్పినా కదా, మేము లీడ్ తీసుకుంటున్నాం. తెలంగాణ వచ్చిన సందర్భం, మేము గెలిచిన సందర్భం, మా ఉత్సాహం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. రేపు జూన్ 4th నాడు వచ్చేటువంటి రిజల్ట్ దృష్టి అందరం పనిచేసినాం. వాటి యొక్క పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం.
ఇవాళ నేను ఇన్ఛార్జిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కూడా నేను ఇక్కడ ఉన్నాను. సో మీ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ దృష్ట్యా నేను మీతో జాయిన్ అయినాను. సో ఇక్కడ కూడా మేము విశ్వాసంతో ఉన్నాము. అంతా అంటే ఒక పొలిటికల్ గా విజయం సాధించబోతున్నటువంటి ఒక ఉత్సాహం మాలో ఉంటుంది. అదే రకంగా మిగతా పార్టీలు కూడా. సో టిఆర్ఎస్ కూడా లాస్ట్ టైం అంటే వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు కూడా వేడుకలను అధికారికంగా చేసినారు. వాళ్ళు గ్రామాన చేసినారు. ఇప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి గ్రామంలో ప్రతి తెలంగాణ ఉద్యమ బిడ్డ, ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు డెఫినెట్ గా దాన్ని చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి ఇది కొత్తగా అంటే 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఈ సంవత్సరం మేము ప్రభుత్వానికి వచ్చినాం. 10 సంవత్సరాల నుంచి ఎట్లయితే జరిగినాయో అదే రకంగా జరుగుతాయి. కాకపోతే ఫోర్ ఫ్రంట్ లో కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి సహజంగా మా వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉన్నది. అట్లానే మేమే ఉంటాము, మిగతా వాళ్ళు చేయొద్దు అనేటువంటిది అదేం లేదు. అందరికీ హక్కున్నది. ఎవరు ఎంత ఘనంగా నిర్వహించినా కూడా వాళ్ళందరూ కూడా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. ఎవరు ముఖ్య అతిథులు వచ్చినా, ఏ అతిథులు వచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఆచార్య గారు, అంటే ఇక్కడ ఏమిటి అభ్యంతరం? అంటే అందరినీ పిలుస్తూ ఉన్నారు, అంటే మాజీ ముఖ్యమంత్రిని పిలుస్తామంటున్నారు, తర్వాత సోనియా గాంధీని పిలుస్తాం, సుష్మా స్వరాజ్ గారు బ్రతికే ఉంటే వారిని కూడా పిలిచే సందర్భం ఇది యాక్చువల్లీ అని అంటున్నారు. సో మేము ముందు ఉండి నడిపిస్తాం, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, కానీ మేము చేయాల్సిన పనంతా చేస్తాము, చక్కగానే చేస్తాం, అందరికీ అతిథులుగా పిలిచి వారిని గౌరవిస్తామని చెప్తూ ఉన్నారు. సో ఏమిటి అభ్యంతరం సోనియా గాంధీని పిలవడం? ఎందుకు అభ్యంతరం? అంటే మొదలు వీళ్ళు ప్రతిపాదన తీసుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తాం, ఆ ఉత్సవాలకు సోనియా గాంధీ గారిని ముఖ్య అతిథిగా పిలుస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి క్రమంలో తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు అయిపోయినాయి. ఇప్పుడు 11వ సంవత్సరంలో ఉత్సవాలని కాంగ్రెస్ పార్టీ మళ్ళా మొదటి నుంచి మొదలు పెడుతుంది. ఈ ప్రభుత్వం పోయి మళ్ళీ ఇంకోటి వస్తే మళ్ళీ ఆయన చేయాలి, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు చేయాలి, ఇట్లా ఉత్సవాలు చేసుకుంటాం. మనం అంతా ఈ ఉత్సవాల సంబరాలు చేసుకోవడం అనేటువంటిదే కాదు. ఇది దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇవాళ దాన్ని మనం ప్రతి సంవత్సరం ఏ రకంగా ప్రభుత్వం ఉత్సవాలు చేసుకుంటారో ఆ రకంగా చేసుకోవాలి. లేదు మాకు 10 ఏళ్ల సంది అవకాశం రాలేదు, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకున్నారు, ఇప్పుడు మా డబ్బా మేము కొట్టుకుంటాం కదా అని చెప్పి ఒకవేళ మీరు అనుకోదలుచుకుంటే ప్రభుత్వ కార్యక్రమం చేసుకోవద్దు, ప్రైవేట్ కార్యక్రమం చేసుకొని ఇక మీరు ఏ రకంగా మీరు ఉత్సవాలు చేసుకున్నా కూడా ఎవరికి అభ్యంతరం లేదు. రెండవది, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏమి సాధించింది, ఇంకా మిగిలినటువంటివి ఏంటివి, మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటివి ఏంటివి, వీటన్నిటిని కూడా పరిశీలన చేసుకొని ఒక మంచి వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. గత 10 ఏళ్ళు ఘర్షణ వాతావరణమే ఉన్నది, అంతే తప్ప సానుకూలమైనటువంటి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ సహకారాలు తోటి గత ప్రభుత్వాలు నడవలేదు. ఆ దిశలో ముందుకోవాలని అంటున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు రాజకీయ క్రమంగా మళ్ళీ వెనకటి చెప్పి ఇక మేమే తెచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మేమే తెచ్చినాం, ఇప్పుడు మీరు తెచ్చినరా వాళ్ళు తెచ్చినరా అనేది కాదు. ఇక తెలంగాణ వచ్చింది. ఇంతకుముందు వెంకటస్వామి అన్న చెప్తున్నాడు, దృఢ సంకల్పం అంట సోనియా గారు. నాకు అర్థం కాలే ఎట్లా దృఢ సంకల్పం తీసుకున్నదో. తెలంగాణ బిడ్డలు అసూలు బారి వేలాది మంది చనిపోయిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్న ఆల్ పొలిటికల్ పార్టీస్ లేకపోతే ఉద్యమ సంఘాలు, ఉద్యమ నాయకులు అందరూ కూడా ఉద్యమించి గత్యంతరం లేని పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తే వచ్చింది. ఇదేదో ఆమె సంకల్పం తీసుకొని ఆమె అందరికి నచ్చజెప్పి చేసింది అనేటువంటి ప్రక్రియ కాదు. సరే, ఏదేమైనా మీ నాయకురాలు ఆమె ఉండొచ్చు, మీరు తీసుకురావచ్చు, ఆమెనే ఇచ్చిందని 100 సార్లు కాకపోతే 1,00,000 సార్లు చెప్పి 10 లక్షల మంది కాకపోతే 20 లక్షల మందితోటి మీటింగ్ పెట్టు.
ఓకే. మీ పోయినటువంటి ఈ దశాబ్ద కాలంలో మీ ఊరికి ఏమన్నా పోయినట్టు ఉంటే దాన్ని మీరు మంచిగా చేసుకోండి, తప్పులేదు. కానీ ప్రభుత్వ పరంగా మేము ఉత్సవాలు చేస్తాం, ఆమెనే మా ఐకాన్ లీడర్ అని అంటే ఇక అది ఎక్కడ పోతుంది, ఏం దారి తీస్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. రెండవది, ఇవాళ గతంలో ఉన్నటువంటి మొదటి సంవత్సరమే అన్ని పార్టీలను పిలిచి ఆ ముఖ్యమంత్రి చేయాల్సింది ఉండే. ఆ ముఖ్యమంత్రి ఏంటంటే నేను తప్ప ఎవడు చేయలేదు, నేను ఆ నోట్లకు పోయి బయటకు వచ్చినా, నేనే తెచ్చినా అనేది ఎప్పటికి ఉండాలని ఆయన ఏ పార్టీని కూడా దాన్ని అందరిని ఒక వేదిక మీద తెచ్చి కృతజ్ఞత చెప్పినటువంటి పాపాన పోలేదు. 10 ఏళ్ల తర్వాత వీళ్ళు కూడా చేస్తుంటారు, మరి వీళ్ళు కూడా ఆ భావనతోటి చేసే పరిస్థితి కనపడతలేదు. ఓకే. సో కాబట్టి మేము అనేది ఒకటే, వెంకటస్వామి అన్న ఎంత మంచిగా ఇప్పుడు చెప్పిండంటే మేము ఆయన దాన్ని నేను వ్యతిరేకిస్తలేను, కానీ చేసే కార్యక్రమం యొక్క ప్రక్రియ ఇలా మీరు అధికారంలోకి వచ్చిర్రు, ప్రజాస్పందన తీసుకొని మీరు చేయండి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేయండి. ఇప్పుడు మీ పార్టీలో కోదండరాం గారు కూడా మీ దాంట్లో ఉన్నారు, నువ్వు వెంకటస్వామి ఉన్నాడు, ఇంకా చాలా మంది అక్కడ కేసీఆర్ ద్రోహం చేసిన వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, జేఏసీ నాయకులు. పాపం వాళ్ళందరినీ ముందల పెట్టి, కోదండరాం గారిని ముందల పెట్టి ఒక ప్రభుత్వ కార్యక్రమం కాకుండా ప్రైవేట్ గా అందరినీ కల్పించేయి. ఓకే. దానికి సోనియా గాంధీ గారిని పిలవండి, ఇంకొకటి సుష్మా స్వరాజ్ గారు ఉంటే పిలుస్తుంటే, లేకపోతే ఇది ఏ వ్యక్తుల ఇండివిజువాలిటీ కాదండి. సుష్మా స్వరాజ్ గారు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది, ఒక జాతీయ పార్టీ. మేము కాకినాడలో తీర్మానం చేసిన తర్వాత 2009లో మహబూబ్ నగర్ లో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షునికి వచ్చి అక్కడ ప్రకటించిండు, ఏదైతే గతంలో మా పార్టీ స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకుందో దాన్ని మేము సెంట్రల్ పార్టీ మేము ఒక తీర్మానం చేసి పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తామని 2009లో చెప్పారు. 2009 నుంచి 2014 వరకు ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అంటే ఆచార్య గారు ఇక్కడ డైరెక్ట్ నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే, సోనియా గాంధీ గారిని పిలవడం అనేది తప్పైపోతుందా, లేకపోతే బీజేపీ నేతల్ని ఎవరిని ఇప్పుడు నడ్డా గారిని పిలవలేకపోవడం ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే ఇది ప్రభుత్వ కార్యక్రమం లాగా చేయొద్దు అంటున్నారా, ప్రైవేట్ కార్యక్రమం లాగా ఏమంటున్నామంటే 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇలా 75 ఏళ్ళు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, ఇంకా ఇచ్చిపోయిన బ్రిటిషర్లను పిలిచి ఉత్సవాలు చేసుకోవాలన్నా? ఓకే. 75 ఏళ్ల తర్వాత మాకు ఇక రామ్మ అని బ్రిటిష్ రాణిని పిలిచి, అమ్మ నువ్వు ఇచ్చిపోయినావు కదా, ఇక నువ్వు వచ్చి ఉత్సవాలు చేసిపోవని చెప్పి అని అడగాలనా? ఓకే. ఎంతో కరెక్ట్ ఇది. మేము 10 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవ సంబురాలతోటే మనం కడుపు నింపుకుందామా? 10 ఏళ్లలో ఏదైతే జరగలేదో దాని గురించి ఏమన్నా ఆలోచన చేయాలా లేదా? ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తే ప్రభుత్వ కార్యక్రమం రీతిగా చేయండి, ప్రైవేట్ కార్యక్రమం చేస్తే ప్రైవేట్ కార్యక్రమం చేయండి. మీరు సోనియా గాంధీని పిలిస్తే మేము ఎందుకు వ్యతిరేకిస్తాం? మీ పార్టీ పరంగా పిలుచుకోండి, బ్రహ్మాండంగా చేయండి, ఎవరు వద్దంటారు? ప్రభుత్వ పరంగా పిలిచినప్పుడే ఈ యొక్క వ్యత్యాసాలు, ఈ ఆక్షేపణలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.